విద్యార్థులకు నైతిక విలువలు బోధించాలి అని చెప్పి ఏం పేరు తన పేరు చాగంటి కోటేశ్వరరావు. చాగంటి కోటేశ్వరరావు అనే ఒక పెద్ద ఆయనను ప్రభుత్వం నియమించింది కదా, ఒక నామినేటెడ్ పదవి ఇచ్చి. సో తన ఆధ్వర్యంలో తాజాగా ఈవెన్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా హాజరయ్యారు. పిల్లలకు నైతిక విలువలు బోధించే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సరే, ఆ కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు గారు విద్యార్థులకు చెబుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిగారు చంద్రబాబు గారికి ఏం కథలు, ఏం నైతిక విలువలు చెప్పి బోధించారు అని చెప్పి వాళ్ళ తల్లిగారి గురించి చెప్పారు. సంతోషం. ప్రధాని నరేంద్ర మోదీ గారి తండ్రి గారు ఎలాంటి విలువలు చెప్పి మోదీ గారిని పెంచారు అని చెప్పి తన గురించి విద్యార్థులకు చెప్పారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి తల్లి గారికి బోధించిన విలువల గురించి, నరేంద్ర మోదీ గారు వాళ్ళ తండ్రి గారు బోధించిన విలువల గురించి, మధ్యలో ఇక తోడబుట్టిన వాళ్ళను అక్కనో చెల్లినో దూరంగా పెట్టిన వాళ్ళు, అటువంటి వాళ్ళకు వాళ్ళ లైఫ్కి అర్థమేముంటుంది అని చెప్పి ఏంటో ఇవన్నీ నైతిక విలువలు అని చెప్పి బోధించుకుంటూ వచ్చారు. సరే, బాగానే ఉంది. అదే కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ గారు కూడా చాగంటి కోటేశ్వరరావు గారి గురించి గొప్పగా మాట్లాడారు. సంతోషం. అయితే ఈ క్రమంలో ఆయన చాలా గొప్ప నైతిక విలువలు పాటిస్తారు అని, ప్రభుత్వ వాహనాన్ని కూడా వద్దంటున్నారు అని, ఆయన సెల్ ఫోన్ బిల్లు ఆయనే కట్టుకుంటారు అని చెప్పి లోకేష్ గారు చాగంటి గారిని ప్రశంసించారు. సంతోషం. ఆయన వాడే ఒక కారు, ప్రభుత్వ కారు, లేకుంటే ఆయన వాడే ఒక ఫోన్ బిల్లు, అవేమీ ప్రభుత్వానికి ఎక్కువ కాదు. ఒకవేళ ఆయన సేవ్ చేస్తున్నారు, ప్రజల సొమ్ము కాబట్టి నాకు వద్దంటున్నారు అంటే సంతోషం. కానీ మరి లోకేష్ గారు ఇంకొక దాని మీద కూడా క్లారిటీ ఇచ్చింటే బాగుండు అనిపించింది. మంత్రులుగా ఉన్నవాళ్ళు, జస్ట్ మినిస్టర్స్గా ఉన్నవాళ్ళు, అది కొందరే. లోకేష్ గారు లేకుంటే ఇంకో మినిస్టర్ ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి, కానీ అదేమీ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాదు కదా, మినిస్టరే ఆయన కూడా. వీళ్ళు ఎక్కితే విమానం, దిగితే విమానం, ఎక్కితే హెలికాప్టర్, దిగితే హెలికాప్టర్, హైదరాబాద్కు ఆంధ్రప్రదేశ్కి అప్ అండ్ డౌన్ ఎన్ని టూర్లు వేశారు, ఎన్ని పర్యటనలు, ఎన్ని విమానాలు ఎక్కి దిగారు, అటువైపు అన్నీ అసలు వివరాలతో సహా ప్రత్యక్షమవుతూ ఉన్నాయి సామాజిక మాధ్యమాల్లో. మరి ఒక ఆయన ఫోన్ బిల్లు కట్టుకోవడమే ప్రజల సొమ్ము మిగిలించడం అయితే అదే సంతోషపడితే మరి మనం దానికి సంతోషపడదాం. మరి ఇది ఒక మంత్రులు ఇంతగానం ఈ స్థాయిలో ఇంక ఇటువంటివి మాట్లాడుకుంటూ పోతే ఎన్నో. మరి ప్రభుత్వంలోని ముఖ్యులు కూడా, ఈ చెప్పే వాళ్ళు కూడా అవన్నీ పాటించాలి కదా. అవన్నీ పాటిస్తే సో దట్ అప్పుడు మనం ఎన్ని చెప్పినా కూడా జనానికి అర్థమవుతాయి కదా. నిజమేగా. ఒక మినిస్టర్లు తిరిగితే మరి అందరు మినిస్టర్లు విమానం ఎక్కి ఫ్లైట్లు ఎక్కి దిగండి, స్పెషల్ ఫ్లైట్. ఒకరిద్దరు మినిస్టర్లు మాత్రమే వీళ్ళు అసలు ఒక షేర్ ఆటో లెక్కనే తిరుగుతూ ఉంటారు ఆ ఫ్లైట్లు, ఆ విమానాలలో. మరి అక్కడ ప్రజాధనం దుర్వినియోగం అవ్వడం లేదా? సరే, ఏంటో నైతిక విలువలు అన్న వాళ్ళు అవి చెప్పాలి అంటే మనం రాజకీయాలకు సంబంధం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాటిని లింక్ పెట్టి నైతిక విలువలు బోధిస్తారు. ఎవరి రేంజ్లో వాళ్ళు దుమ్ము దులిపేయండి వేస్తారు.